సౌత్ సినిమాలతో క్రేజ్ రావడం, బాలీవుడ్ వెళ్ళిపోవటం, కట్ చేస్తే అక్కడ ఫ్లాప్స్, షాక్ ఇవ్వడం. ఇదే కొంతకాలంగా సీతారామం హీరోయిన్ కెరీర్లో జరుగుతోంది. రష్మిక దారిలో ఇటు సౌత్ అటు నార్త్ బ్యాలెన్స్ చేయాలని మృణాల్ ఎంత ప్రయత్నిస్తోన్నా బాలీవుడ్ మూవీస్ మాత్రం వరుసగా షాక్స్ ఇస్తున్నాయి. ఈ దశలో త్వరలో రిలీజ్ కానున్న టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ డెకాయిట్ పై మృణాల్ చాలా ఆశలు పెట్టుకుంది. మృణాల్ ఈ నేమ్ కు టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. అదంతా కూడా సీతారామం ఎఫెక్ట్. సేమ్ క్రేజ్ బాలీవుడ్ లో రిపీట్ కావాలని మృణాల్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. చాలా ఏళ్లుగా చేస్తోంది. కానీ హిందీ ఇండస్ట్రీ సైడ్ హిట్ కలిసి రావటం లేదు. టాలీవుడ్ లో మృణాల్ నటిస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవుతుంటే బాలీవుడ్ లో మాత్రం డిజాస్టర్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇటీవలే మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2, దో దివానే షెహర్ మే రెండు కూడా డిజాస్టర్ లిస్ట్ లో చేరటంతో మరింత డిస్టర్బ్ అయింది మృణాల్. బాలీవుడ్ లో సరైన హిట్ పడకముందే మృణాల్ చాలా బిజీగా ఉంటోంది. ఇప్పటికీ మృణాల్ చేతిలో 2 హిందీ చిత్రాలున్నాయి. కానీ రావాల్సిన బ్రేక్ మాత్రమే అంది రావటం లేదు. దీంతో చాలా డల్ అయింది మృణాల్. హిందీ మూవీస్ కోసం తెలుగు చిత్రాలకు కూడా మృణాల్ డేట్స్ తగ్గించేసింది. ప్రస్తుతం మృణాల్ ఆశలన్నీ టాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డెకాయిట్ పైనే ఉన్నాయి. ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లోనే బిజీగా ఉంది మృణాల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.